కేవలం 5 నిమిషాల్లో క్యారెట్, పచ్చి మామిడికాయతోటి నోరూరించే పచ్చడి తయారు చేద్దాం. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ముందుగా ఒక పావు కేజీ క్యారెట్‌ను అలాగే ఒక పచ్చి మామిడికాయను తీసుకొని ఇలా చెక్కు తీసుకోండి. అలాగే తర్వాత క్యారెట్స్‌కుండే చివర్ల మొదళ్ళు ఇలా కట్ చేసుకొని క్యారెట్స్‌ని, పచ్చి మామిడికాయను తురుముకోండి. నాకు వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వాటికి ఇది కౌంటర్ టాప్ పైన చాలా బాగా ఉపయోగపడుతుంది. చాపింగ్ బోర్డ్ స్టీల్‌ది మీకు కనుక కావాలంటే లింక్ ఇస్తాను. కామెంట్ చేయండి. తురుముకున్న క్యారెట్‌ని, మామిడికాయ తురుమును ఇలా గిన్నెలోకి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల మెంతుల్ని వేసుకొని ఇలా వేయించుకోండి. మెంతులు మంచి సువాసన వచ్చిన తర్వాత 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఆవాలు ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఆవాలు, మెంతులు చల్లారిన తర్వాత చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన క్వాంటిటీ అంతా మనకి అవసరం పడదు. రెసిపీకి 1 స్పూన్ సరిపోతుంది కాబట్టి మిగిలిన పౌడర్ అంతా ఇలా కంటైనర్లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. తర్వాత ముందుగా ఒక గిన్నెలోకి మనం క్యారెట్, మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో ఇప్పుడు 1 స్పూనున్నర ఉప్పు వేసుకోండి. 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పౌడర్ని 1 స్పూన్ వేసుకోండి. ఈ పొడులన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పులుపుకు సరిపోను నిమ్మకాయను యాడ్ చేసుకోవాలి. మామిడికాయ కనుక బాగా పుల్లగా ఉంటే 1 నిమ్మకాయ సరిపోతుంది రసము. లేదంటే 2 నిమ్మకాయల రసాన్ని యాడ్ చేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కమింగ్ వచ్చే వీడియోలన్నీ మీకు యూజ్ అయ్యే ఉంటాయి కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది మన ఛానల్. రసం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నూనె యాడ్ చేశాను నేను ఇక్కడ. మీరు ఏ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. నూనె వేడెక్కాక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత చిన్నులపాయలు ఇష్టపడేవారు ఒక 7-8 చిన్నులపాయలను ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇష్టం లేని వారు ఇంగువని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంగువను కూడా వేశాను. అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఇంగువ ఇష్టమైన వారు ఇంగువను కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పచ్చడి తురుమంతా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ వేడికి కొంచెం లైట్గా మగ్గుతుంది. దీన్ని వేయించవసరం లేదు. ఇలా వేడి నూనెలో వేయడం వలన కొంచెం మగ్గినట్లుగా అయ్యి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 అవర్కి సర్వ్ చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. కనుక ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చక్కగా ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.